శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక చివరి రాశి 12వ రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతి పనిలో చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. అధిక శ్రమ చేతనే పనులన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడానికి ఆస్కారం ఉంది. డాంబికాలకు వెళ్ళి డబ్బు ఖర్చు చేసుకుంటారు. అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా అసందర్భ ప్రేలాపాలు, అక్కడ ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏదో ప్రేలాపన చేయడం వల్ల 10 మంది చేత తిట్లు పడడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అసందర్భ ప్రేలాపాలు, సందర్భం లేకుండా మాట్లాడడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. చాలా జాగ్రత్త అవసరము. మనస్సు, వాక్కు రెండు కూడా నిబ్బరంగా ఉంచుకోవాలి. మాట్లాడే ప్రతి మాట కూడా తగు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేసి ముందుకు అడిగేయండి. అంతేకాని తొందరపాటుతనం అనేటువంటిది మీనరాశి వారికి ఈ నెలలో, జూలై నెలలో పనికిరాదు. జాగ్రత్తలు అవసరం. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం మంచిగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా ఉన్నతి లభిస్తుంది. సంఘంలో పేర్లు, ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. దాంతోపాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. పేరు పెరిగినప్పుడు ఖర్చులు తప్పవుగా, ఖర్చులు కూడా పెరుగుతాయి. దానికి తట్టుకొని నిలబడాలి. ఇక రెండవ వారం కొద్దిగా మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి ఏర్పడుతుంది. మనశ్శాంతి లేకపోవడానికి మనం చేసే పనులే కాదు, మనశ్శాంతి లేకపోవడానికి మన మనస్సే మనకే కారణం. ప్రతి చిన్న విషయానికి ఆలోచించుకుంటే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేకపోతే నిద్ర పట్టకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రకరకాలైనటువంటి యొక్క రోగాలకు మూల కారణం అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆలోచనలు ఈ చెవితో విని ఈ చెవితో వెళ్ళగొట్టి జరుగుతుంది. జరిగే సమయం వచ్చినప్పుడు ఆ పని జరిగి తీరుతుంది. అందుకంటాడు మిత్రుల పంచతంత్రం అనేటువంటి ఒక పుస్తకంలో, ఏ సమయానికి ఏ పని జరగాలని చెప్పి రాసిపెట్టి ఉందో ఆ సమయానికి ఆ పని జరిగి తీరుతుంది. దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించుకుంటూ చేసుకుంటూ కూర్చోవడం అనేటువంటిది మంచిది కాదు. దానివల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి. చేసే పనులలో డెవలప్మెంట్ లేకపోయేటప్పటికీ ఆర్థిక పరిస్థితి మందగించినప్పుడు రుణాలు తెచ్చుకోవాలి. ఆ రుణానికి సమయానికి తీర్చుకుపోవడం వల్ల రుణదాతనే మనకు శత్రువు అవుతాడు. వచ్చి ఇంటి ముందు కూర్చొని అల్లరి చేస్తుంటాడు, ఇచ్చిందనక కాదని చెప్పి. దానివల్ల కొంత కూడా మనకు మనశ్శాంతి లేకుండా ఏర్పడుతుంది. దీంతోపాటు గోటి మీద రోకటి పోటుల స్థానచలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారం చంచలమైన బుద్ధి, ఒక స్థిరమైన ఆలోచన లేకుండా చంచలంగా ఉండడం జరుగుతుంటుంది. ఎప్పుడు విచారంతో ఉండడము, మనశ్శాంతి లేకుండా విచారంతో ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నిరంతరం శ్రమపడినా చేసే పనిలో ఫలితం లేకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 10 మందిలో అమర్యాదకు గురి కావడము, ఏం పని చేసావురా, ఏం చేసావురా అని చెప్పి చిట్టిపోయడము, ఇటు కుటుంబంలో, ఇటు బంధుమిత్రులలో, అటు కార్యాలయాలలో ఎక్కడ చూసినా కానీ ఆదరణ లేకపోవడము, మనశ్శాంతి లేని జీవితం మనకు గడపవలసి వస్తుంది మూడవ వారంలో. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే అధికమైనటువంటి ఒక ధన నష్టము, ధనం ఖర్చు కావడము, అధిక శ్రమ, ఎంత శ్రమపడ్డా ఫలితం లేకపోవడము, అధికమైన ఒక డబ్బు నష్టపోవడము, మనశ్శాంతి లేని జీవితం గడపడం అనేటువంటి జరుగుతుంది. అందులో నేత్ర వ్యాధి రావడము, కంటకు సంబంధించిన ఒక వ్యాధి రావడం అంటే ఇది రకరకాలుగా ఉంటుంది. కండ్ల కలక రావచ్చు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి దోమల వల్ల కండ్ల కలక రావచ్చు, లేదా శరీరంలో వేడి ఎక్కువ కావడం వల్ల నేత్రాలు మంటలు మండవచ్చు. ఇలాంటి రకరకాలైన ఒక నేత్ర సంబంధమైన వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. రుణదాతల చేత భయం, ఎవరైతే మీకు రుణం ఇచ్చారో వారు ఎప్పుడొస్తారు అని చెప్పి భయపడుకుంటూ కూర్చోవడం. సమయానికి మనం రుణము ఇచ్చుకోలేదు కాబట్టి, తిరిగి డబ్బు చెల్లించలేదు కాబట్టి దానివల్ల బాధపడడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు లేనిపోని నిందలు, చెయ్యని తప్పుకు శిక్షలు అనుభవించడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి. మనశ్శాంతి లేక కాలం గడపడం జరుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. దీంతో పాటు మీరు మీ యొక్క జన్మతిథిని బట్టి
జాతకాలు వెరిఫికేషన్ చేసుకోండి. ముందు చెప్పాను, మధ్యన చెప్పాను, ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ముందు జాతకాలు వెరిఫికేషన్ చేసుకొని అందులో దశలు, అంతర్దశలు, గ్రహాల పొజిషన్ మంచిగా ఉన్నట్టయితే ఇప్పుడు మేము చెప్పినటువంటి యొక్క ఫలితాలు ఏదో కొద్దిగా టచ్ అయి వెళ్ళిపోతాయి అంతేగాని సంపూర్ణంగా మీకు బాధలు పెట్టడం అనేటువంటిది జరగదు. సంపూర్ణంగా విజయం ఇచ్చేటువంటిది కూడా జరగదు. అందులో అది ముఖ్యమైనటువంటిది. 80% మనకు జాతకాలు గనుక పనిచేస్తాయి. 20% మాత్రమే ఈ ఫలితాలు చేస్తాయి. కొందరికి అందులో గనక మంచిగా ఉన్నట్టయితే ఈ జాతక ఫలితాలు ఏమీ కూడా పనిచేయకుండా మీకు సుఖంగా, సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఈ మీనరాశి వారు ఈ నెలలో శని స్తోత్రం పారాయణం చేస్తూ రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందులకు కట్టెక్కి మనశ్శాంతిగా, ఆనందంగా జీవిస్తూ ఉంటారు. సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇది శుభం. మళ్ళీ వచ్చే నెలలో ఆగస్టు నెలలో కలుసుకుందాము. ఇది శుభం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.